ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామములో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో మూర్ఖుని యోచన పాపము అనే అంశమును ధ్యానిద్దాము. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంటత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచి నడిపించుచున్నందుకై నీకే వందనములు ప్రభువా. నీ శక్తిగల వాక్కులతో దినదినము మమ్మను సంధించి బలపరచుచున్న దేవా, నీకే స్తోత్రములు తండ్రి. నీ వాక్కులను నా నోటితో మీరే మాట్లాడండి. నన్ను నీ పరిశుద్ధాత్మ శక్తితో తాకి నీ కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబెట్టుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 24 మొదటి నుండి 12 వరకు. సామెతలు 24 1, 2. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. దుర్జనులు అంటే బైబిల్ అనుసరణీయముగా భక్తిహీనులు అని అర్థం. కీర్తన 92:7. నిత్య నాశనం నందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. వారి క్రియలకు ప్రతిఫలము దేవుని నుండి వారు పొందు వరకు చిగిర్చి పుష్పిస్తారు. వారు తమ భక్తిహీనతను చెడ్డ క్రియలను విడిచిపెట్టి వారి హృదయములో దేవుని రక్షణను అంగీకరిస్తే నిత్య నాశనముల నుండి తప్పింపబడతారు. నీవు విశ్వాసివి అయితే భక్తిహీనులను చూచి మత్సరపడకూడదు. దేవుని ప్రేమ వారిపై కనుపరచి నీ జీవిత సాక్ష్యము సత్క్రియల ద్వారా వారిని విశ్వాసములోనికి నడిపించాలి. విశ్వాసులు వారిపై దేవుని ప్రేమ సహకారములను చూపించాలి. అంతేకాని వారిని చూచి మత్సరపడుచు అసహ్యించుకున్నట్లయితే వారు పొందబోయే శిక్షలో నీవును పాలు పొందవలసి ఉంటుంది. దేవుని జ్ఞానముతో గర్వము మత్సరముల నుండి తప్పింపబడి విశ్వాసములో బలపడుచు దేవుని ఆత్మకార్యాలను అనుసరిస్తూ కృపను పొందుకోవాలి. భక్తిహీనులతో కలిసి సహవాసం చేయకూడదు. వారి హృదయ బలత్కారము నుండి, కీడు కల్పించే మాటల నుండి దేవుని జ్ఞానంతో గ్రహించి తప్పించుకోవాలి. సామెతలు 24:3-4. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవుని చిత్త ప్రకారము వాక్యానుసారముగా నడుచుకునేవారు దేవుని ఆత్మ సహాయముతో ప్రతి సమస్యకు ఏసే జవాబుగా ఆయనను ఆశ్రయిస్తారు. దేవుని యందలి భయభక్తులు గల భార్యాభర్తలు కుటుంబమును దేవుని జ్ఞానము కలిగి యథార్థత, నీతి, పరిశుద్ధతలతో నిర్మించుకుంటారు. వారి కుటుంబము శాంతి సమాధానములతో, ప్రేమ సహకారములతో వర్ధిల్లుచు కుటుంబ ఆరాధనలతోనూ సంఘ ఆరాధనలో క్రమంగా పాల్గొనుచు దేవుని నామ మహిమార్థముగా జీవిస్తారు. వారి బిడ్డలను దేవుని భయములోను భక్తి విశ్వాసములలోనూ పెంచి దేవుని పని కొరకు ఉపయోగపడే బిడ్డలుగా సిద్ధపరుస్తారు. దేవుని జ్ఞానము వలన కుటుంబములు కట్టబడతాయి, వివేచన వలన అవి స్థిరపరచబడతాయి. దేవుని జ్ఞానము ద్వారా కుటుంబములు, సంఘములు, దేవుని రాజ్యము నిర్మించబడతాది. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట ద్వారా నీతిని కనపరచాలి. దేవుడు అనుగ్రహించిన జ్ఞానమే దైవ జ్ఞానము. నీతిమంతుని గుడారము వర్ధిల్లును, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, గర్విష్ఠుల ఇల్లు పెరికివేయబడును అని వాక్యం సెలవిస్తుంది. దేవుని జ్ఞాన వివేకముల ద్వారా నిర్మించబడిన గృహములలోని గదులన్నీ విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. కొలస్సీ 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇవే విలువగల రమ్యమైన సర్వ సంపదలు. దేవుని జ్ఞానముతో కట్టబడిన గృహములో అన్ని సమస్యలలో దేవుడు తగిన సహాయమును కల్పించి కీడు నుండి, అపాయాల నుండి దేవుని దూతలను పంపి తప్పిస్తాడు. సామెతలు 24:5-6. జ్ఞానము గలవాడు
బలవంతుడుగా నుండును. తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. దేవుని జ్ఞానము గలవాడు ప్రతి అవసరమును గూర్చి దేవునిపై ఆనుకొని నిశ్చింతతో ధైర్యవంతుడుగా ఉంటాడు. మానసికముగా, ఆధ్యాత్మికముగా స్థైర్యం కలిగి ఉంటాడు. కీర్తన 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుని ఆత్మజ్ఞానము పనులన్నిటినీ చేయుటకు వారిని ప్రజ్ఞా వివేకములతో నింపి సఫలత కలుగచేస్తుంది. వారి హృదయమును దేవుని ఎడల కృతజ్ఞతతో నింపి వారిని బలవంతులుగాను శక్తిమంతులుగాను చేస్తుంది. వారి జ్ఞాన వివేకములు వారు నాయకత్వం వహించి బలమైన నాయకులుగా వివేకముతో యుద్ధము చేయుటకు జయము పొందుటకు తోడ్పడతాయి. శత్రువైన అపవాదితో యుద్ధము చేసి జయ జీవితమును సంపాదించుకుంటారు. అనేకుల ఆలోచనలు సలహాలు పాటించడం ద్వారా రాబోయే కీడు నుండి తప్పింపబడి రక్షణకరమైన మార్గములో పయనిస్తారు. సామెతలు 24:7-9 వరకు. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టి వారు మౌనులయ్యుందురు. కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. మూర్ఖుడు మూఢత్వముతో ఆత్మీయ అవివేకిగా ఉంటాడు. వాని గర్వ హృదయమునకు కార్యరూపమే మూఢత్వము. వాడు వినయ మనస్సు జ్ఞాన హృదయము గల వారిని అపహాస్యం చేస్తాడు. మునికోలలకు ఎదురు తన్నుచు దిద్దుబాటును గద్దింపును హీనపరచుచు అవహేళన చేస్తాడు. లోబడనొల్లక మరితిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం తెచ్చుకుంటాడు. అతని మూర్ఖపు క్రియలకు కీడు వచ్చునన్న భయము ముందు చూపు ఉండదు. కీర్తన 73:8. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు గర్వముగా మాట్లాడతారు. అక్రమమును దున్ని కీడును విత్తుతారు, కీడునే కోస్తారు. కీడును కల్పించుటకు పన్నాగములు పన్నుచు తంటాల మారిగా పేరు తెచ్చుకుంటారు. మూర్ఖుడు పాపపు ఆలోచనలతో మోసకరమైన హృదయము కలిగి కీడును కల్పిస్తాడు. అట్టి వానిని ప్రజలందరూ అసహ్యించుకుంటారు. సామెతలు 24:10-12 వరకు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. చావునకై పట్టబడిన వారిని తప్పించుము. నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను గదా. భక్తి విశ్వాసములలోనూ క్రైస్తవ అనుభవములలోనూ సాగుచున్నవాడవైతే శ్రమలు సంభవించిన కురింగిపోకుండా నిరీక్షణతో దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థించి విడుదల పొందుకుంటావు. దేవుని మహిమపరుస్తూ సాక్షిగా జీవిస్తావు. రోమా 8:35-37. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. విశ్వాస పునాదులు క్రైస్తవ అనుభవాలు లేని భక్తి శక్తిహీనమైనదై అస్థిరతతో పిరికితనమును సంశయమును కలుగజేస్తుంది. వీరు కూడా క్రైస్తవులుగానే పిలువబడుచు భక్తిహీనతతో ద్విమనస్కులుగా ఉంటారు. ముళ్ళ పొదలు అనే శ్రమలు రాగానే భక్తిలో అణచివేయబడతారు. అభివృద్ధి, జీవము, ఫలము పొందుకోలేరు. చేతకాని వారుగాను నిష్ఫలులుగాను మిగిలిపోతారు. యోహాను 16:33. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు. ప్రభువే మన మాదిరి. మనము కూడా ధైర్యముతో శ్రమలను ఎదుర్కొని దేవుని సహాయముతో జయము పొందాలి. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా నాశనములో పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అని ప్రభువు నిన్ను అడుగుచున్నాడు. ఆ సంగతి మాకు తెలియదని నీవు తప్పించుకుంటే హృదయములను పరిశోధించువాడు నీ మాటను గ్రహించును గదా. దేవునికి దాగగలవారెవరైనా కలరా అని ప్రశ్నిస్తున్నాడు. ఆయన నిన్ను, నన్ను, అందరినీ కనిపెట్టువాడు. నరులందరికీ వాని వాని క్రియల చొప్పున ప్రతీకారం చేస్తాడు. శ్రమలలో దేవునిపై ఆధారపడి
స్థిరమైన మనస్సు కలిగి విశ్వాసములో ముందుకు సాగాలి. విశ్వాస క్రియలను అనుభవములలో న్యాయార్థముగా సాగిస్తూ ఆత్మల భారము కలిగి చావుకై పట్టబడిన వారిని, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షించి కీడు నాశనముల నుండి వారిని తప్పించాలి. నమ్మకమైన దాసుడుగా దేవుని సముఖములో నిలువబడి దేవుని నామమును మహిమపరచాలి. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును. తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఖండత వాక్యము సామెతలు 24:3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. కంటత వాక్యం సామెతలు 24:3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. వీక్లీ క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి. క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి. 1. జ్ఞానము వలన డాష్ కట్టబడును. ఏ గృహము, బి గుడారము, సి ఇల్లు, డి నివాసము. 1. జ్ఞానము వలన డాష్ కట్టబడును. ఏ గృహము, బి గుడారము, సి ఇల్లు, డి నివాసము. 2. మూర్ఖునికి డాష్ అందదు. ఏ ప్రజ్ఞ, బి తెలివి, సి మేధ, డి జ్ఞానము. 2. మూర్ఖునికి డాష్ అందదు. ఏ ప్రజ్ఞ, బి తెలివి, సి మేధ, డి జ్ఞానము. 3. గుమ్మమునొద్ద అట్టివారు డాష్ యుందురు. ఏ మౌనులై, బి మాన్యులై, సి దీనులై, డి ధన్యులై. 3. గుమ్మమునొద్ద అట్టివారు డాష్ యుందురు. ఏ మౌనులై, బి మాన్యులై, సి దీనులై, డి ధన్యులై. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.